ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో చాలా మందిలో నరాల బలహీనత ఇది చాలా కామన్ అయిపోయిందండి. నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను, నరాల బలహీనత అనేది చాలా కామన్గా ఉంది, మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నరాల బలహీనత అనేది మీకు స్టార్టింగ్లోనే ఈ నరాల బలహీనత వల్ల బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, యాంకిల్ పెయిన్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమంది డిప్రెషన్లకి, యాంగ్జైటీలకు కూడా వెళ్ళడానికి కారణం నరాల బలహీనత. ఇది అన్ని ప్రాబ్లమ్స్ లీడ్ చేసే వరకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాగ డయాగ్నోస్ చేసుకోవచ్చు నరాల బలహీనత, సో ఏ కారణాల వల్ల వస్తుంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి నరాల బలహీనత పోతుంది, ఏమైనా ఆసనాస్ ఉన్నాయా, ఇది రాకుండా మనం పర్మనెంట్గా ఎలాంటివి ప్రాబ్లమ్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. ఎందుకంటే నరాల బలహీనత వచ్చిందంటే ఖచ్చితంగా ఫస్ట్ తిమ్మిర్లతో స్టార్ట్ అవుతుంది. మనం కూర్చొని ఇలా లెగుస్తామా, తిమ్మిరి. మనం నిలబడి మనం ఇటు అటు నడుస్తామా, పిక్కల్లో నొప్పులు. కొంతమంది మనం జస్ట్ కొద్దిగా లెథార్జిక్గా ఉంటారు, తినేసి ఉంటారు, అప్పటికప్పుడు నిద్రపోతుంటారు. కొంతమంది నరాల బలహీనతల్లో స్పెషల్లీ కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొంతమంది తింటున్నప్పుడు కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక్కొక్కసారి ఈ సమస్య ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మన బాడీలో ఇలాంటి తిమ్మిర్లు పట్టడం కానీ, వాపులు రావడం కానీ, కూర్చొని లెగుస్తున్నప్పుడు కూడా చాలా బాడీ హెవీగా, అంటే మనం సన్నగానే ఉంటాం చూడడానికి, బట్ కూర్చొని లెగుస్తున్నప్పుడు ఏదైనా సపోర్ట్తో లెగుస్తుంటాం. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా B12 విటమిన్, బి కాంప్లెక్స్ విటమిన్ ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. B12 స్పెసిఫికల్లీ అందులో చాలా ఇంపార్టెంట్. డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. కంపల్సరీ ఈ 3 విటమిన్స్ చాలా చాలా నిత్య అవసరం అండి. B12 మన శరీరంలో ఇప్పుడు జ్వరం వచ్చినా, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మీ బాడీలో B12 తక్కువ ఉందని చెప్పి B12 ఇంజెక్షన్స్ వేసేస్తుంటారు, లేదంటే న్యూరోకైన్ ట్యాబ్లెట్స్ పెట్టేస్తూ ఉంటారు, లేదంటే ఇంకా మెడిసిన్స్ త్రూ వెళ్ళిపోతుంటారు. చాలామంది రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. సో దాన్ని నేను ఆహారం రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ మంచిగా డైజెషన్ అవుతుంది, బాడీకి కావాల్సినంతగా విటమిన్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ, అప్పుడు ఈ సమస్యలు ఉండవు కదా అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి ఇలాంటి ఏ సమస్య కనపడినా కూడా మన బాడీలో తిమ్మిర్లు రావడం కానీ, చీమలు పట్టినట్టు అనిపించడం కానీ, ఏదో మనం నడుస్తున్నప్పుడు కూడా ఎవరో తోసినట్టు అనిపిస్తుంటారు కొంతమందిలో ఇది ప్రాబ్లం రానికైపోతే యూరిన్ కూడా కంట్రోల్లో ఉండదు. మనం ఇలా మాట్లాడుతుంటారు, కొంతమంది యూరిన్ కంట్రోల్ చేసుకుంటాం, కొంతమంది ఏమైనా అర్జెన్సీ, కొంతమంది అలా యూరిన్ అయిపోతుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ సమస్యలో ఏ సమస్య కనపడినా కూడా మీరు విటమిన్ టెస్ట్లో B12 టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా, డి విటమిన్ టెస్ట్, ఐరన్ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ఒకవేళ తక్కువ ఎక్కువ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఆహార నియమాలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. B12 కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ కానీ మంచిగా ఫ్రూట్స్లో దొరికేది దానిమ్మకాయ. దానిమ్మకాయ చాలా చాలా ప్రాముఖ్యమైన ఫ్రూట్ అంటాను నేనైతే. దానిమ్మకాయని రెగ్యులర్గా తీసుకోండి. ఐరన్ తక్కువ ఉన్నా, B12 తక్కువ ఉన్నా, డి విటమిన్ తక్కువ ఉన్నా, ఇంకేమైనా మినరల్స్, విటమిన్స్ తక్కువ ఉన్నా కూడా మనకి సంపూర్ణంగా దొరుకుతుంది. అండ్ మస్క్ మిలన్ కూడా చాలా మంచిది, తర్బూజా అంటారు కదా, అది కూడా చాలా మంచిది. దాని బదులు మనం డైలీ తీసుకునే బదులు కొద్ది క్యారెట్, కొద్ది బీట్రూట్, కొద్ది యాపిల్, చిన్న ఆమ్లా ముక్క, దానిమ్మకాయ విత్తనాలు ఎన్ని వేసుకొని డైలీ జ్యూస్ చేసుకోండి. జ్యూస్ చేసి పిప్పంతా పిండేసి ఆ జ్యూస్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ 1 అవర్ ముందు మంచిగా జ్యూస్ తాగేసేయండి. మీకు విటమిన్స్ వస్తాయి, మంచి స్కిన్కి గ్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. మనకి ఈ జ్యూస్ తాగడం వల్ల స్కిన్ కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆమ్లా కూడా ఉంది కాబట్టి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఎలాంటి ఫీవర్స్ ఇవి రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. బెస్ట్ థింగ్ అండి. ఏదైనా సరే ఓపిక్గా చేసుకోవాలి. శరీరంలో సమస్య వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుందాంలే అనుకుంటే ఒకరోజు ఆ ట్యాబ్లెట్సే 10 అవుతాయి, 20 అవుతాయి. అలాగా అన్కంట్రోల్డ్గా ట్యాబ్లెట్ వేసుకున్న కొద్ది కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి శరీరంలో ఏదో ఒక సమస్య, పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. ఎప్పుడు సరే మనం న్యాచురల్ రెమెడీస్ మీద వెళ్ళాలి. ఒకవేళ క్యూరింగ్ లేదు, మనకి రెమెడీస్ కూడా ఏది చేసినా కూడా ఇంపాక్ట్ కూడా, అప్పుడు డాక్టర్ అప్రోచ్ అప్పుడు ఏం చేయాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నేను చాలామంది మా దగ్గరకు వచ్చి ఇది రాసేసాను మేడం, అది రాసేసాను మేడం అంటుంటారు. నేను ఒక మనిషిని చూసి, కంటి గుడ్డును చూసి మనం ఎన్నో రకాల రోగాలను చెప్పొచ్చు, నాడిని చూసి రోగాలు చెప్పొచ్చు. మన శరీర తత్వాల్లో బాడీలో హీట్ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, బాడీ కూల్ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి. అదే చెప్తుంటాను యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ. ఒక్కొక్క బాడీ తత్వాన్ని ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కలిగి ఉంటుంది. మనం ఈ వీడియో చూసి ఈ డైట్ ఫాలో అవుతారు, ఆ వీడియో చూసి ఆ డైట్ ఫాలో అవుతుంటారు. ఒకసారి చూసిన తర్వాత మన బాడీ కెపాసిటీని బట్టి మనకి సూట్ అయితే ఓకే తీసుకోవచ్చు, లేదు అనుకోండి మనం తక్షణం మనకి దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అయ్యి మనకి ఫుడ్ పడట్లేదు, ఇంకేమైనా ఫుడ్ తీసుకోమంటారని అడగాలి ఖచ్చితంగా. సో కాబట్టి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఏదో బ్లైండ్గా చూసేసుకొని అన్ని ఫాలో అయ్యే బదులు సింపుల్ వేలో మన శరీర తత్వం ఏంటి, ఓకే బాడీ ఓవర్ హీట్ ఉంటే హీట్కి సంబంధించిన ఫుడ్ బంద్ చేయాలి, ఓవర్ కూల్ ఉంటే మన బాడీని కూల్ సంబంధించిన ఫుడ్ బంద్ చేయాలి. సో బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, అప్పుడు అందరికీ సెట్ అవుతుంది బాడీ. అన్నీ మనం ఏం చెప్పినా కూడా, మేము ఫాలో అయినా కూడా మన బాడీకి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అలాగా క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా,
కొద్దిగా పొమోగ్రానేట్ వేసుకొని జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూల్గా ఉన్న బాడీ హీట్గా ఉన్న బ్యాలెన్స్డ్గా ఉన్న ఈ జ్యూస్ చాలా సెట్ అవుతుంది. ఒకవేళ గ్యాస్ట్రిక్ విపరీతంగా ఉంటే ఆమ్లా కొద్ది చిన్న మోతాదులో తక్కువ పీసేసుకోండి, పులుపు ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఇబ్బంది పడుతుంది. సో ఒకవేళ చాలా మందిలో నరాల బలహీనత ఉందనుకోండి, వాళ్ళలో 100% డయాబెటీస్ అని ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. సో డయాబెటీస్ వల్ల వచ్చిన నరాల బలహీనతల్లో కూడా మనకి జ్యూస్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఒకవేళ మనకి క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే పులుపు ఆపేసుకొని మంచిగా సాత్వికంగా కొద్దిగా జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకుంటూ, పొట్ట మీద తడి క్లాత్ వేసుకుంటూ, అండ్ పడుకునే ముందు వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకోవడం వల్ల పిక్కల నొప్పులు, యాంకిల్ పెయిన్స్ కూడా బాగా పోతాయి. సో కాబట్టి మనకి ఏ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా స్పెసిఫికల్లీ B12కి సంబంధించిన విటమిన్, డి విటమిన్కి సంబంధించిన, ఒకవేళ డి విటమిన్ తక్కువ ఉందనుకోండి, మష్రూమ్స్ ఉంటాయి కదా, పుట్టగొడుగులు అంటారు, అవి తెప్పించుకోండి. సాల్ట్ వాటర్లో కానీ లేదంటే పసుపు వాటర్లో కడిగి మంచిగా ఎండబెట్టేసి స్లైసెస్ కోసం పౌడర్ చేసుకోండి. ప్రతిరోజు ఉప్పు, కారం, పసుపు ఎలా వాడతాం అలా పౌడర్ని మనం ప్రతి కూరలో వేసేసుకోండి. అలాగే వాల్నట్స్ ఉంటాయి కదా, మనకు బ్రెయిన్ షేప్లో ఉంటాయి. చాలామంది వాల్నట్స్ అంటే ఏంటని అడుగుతుంటారు కామెంట్లో. బ్రెయిన్ షేప్లో ఉంటాయి వాల్నట్స్ అవిసె విత్తనాలు తెప్పించుకొని లైట్గా దూరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ప్రతిరోజు మజ్జిగలో కలుపుకొని తాగండి. ఎందుకు వస్తాయండి విటమిన్ డెఫిషియన్సీస్, ఎందుకు వస్తున్నారు అలా బలహీనతలు? 100% తినే ఫుడ్ మనం మంచిగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా డైలీ తినడం స్టార్ట్ చేయాలి ఓపికతో. ఎందుకంటే తినే ఆహారం అప్పుడే మనం మైండ్ఫుల్గా తినాలి. మొబైల్ ఎదురుగా ఉండి తింటా ఉంటే బాడీకి అంటది ఫుడ్. నేను అన్నీ చేస్తాను, నా బాడీ హెల్తీగా లేదంటే ఎక్కడో ఒక చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఆ పొరపాట్లను కరెక్ట్ చేసుకోవాలి. టైంకి తినండి, మంచి ఫుడ్ తినండి, ఇలాంటి జ్యూసెస్ రెగ్యులర్గా తీసుకోండి. ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే నరాల బలహీనతకి నేను ఒక పౌడర్ చెప్తాను. ఇప్పుడు మీరు అది ఇప్పుడు నేను చెప్పిన జ్యూసెస్ అన్నీ తీసుకోవచ్చు. ఈ వాల్నట్ అవిసె విత్తనాలు పౌడర్ చేసుకొని ప్రతి ఆకుకూరలో కానీ ఆకుకూరల్లో కూడా టేస్టీగా అవ్వడానికి వేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ పని చేసేదానికి ఫూల్ మఖానా అంటారు, ఐడియా ఉందా? ఫూల్ మఖానా కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ దూరగా అయిపోసుకొని పౌడర్ చేసుకొని ప్రతిరోజు ఆవు పాలలో తాగండి ఈ పౌడర్. ఎన్ని రెమెడీస్ అండి ఇవన్నీ, 100% పనిచేసేవి. ఎందుకంటే మేము ఏదో చెప్పాలని కాదు, ఎంతో మందికి ప్రాక్టికల్గా వేల కేసెస్ చేసి వాళ్ళ సమస్యలని తీరుస్తుంటాం కాబట్టి మీరు మా వరకు రాలేరు కాబట్టి మీ వరకు మేము అందిస్తున్నాం ఈ ప్రాసెస్ని. సో ఇలా పౌడర్ని చేసుకొని ఆవు పాలలో కలుపుకొని తాగండి. డైలీ 1 అవర్ యోగా చేసుకోండి, టైంకి పడుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్లు తాగడం. మనం ఎంత వాటర్ తాగుతున్నాం, మనం తాగిన వాటర్ వల్లే డైజెషన్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. అంటే టైంకి తినడం, హెల్తీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయడం, పాజిటివ్గా ఉండడం. నరాల బలహీనత వచ్చింది కదా అని చెప్పేసి అది ఒక రోజు కొంతమందిలో నడవలేకపోతారు, కొంతమంది కళ్ళలో తిమ్మిరి రావడం, కళ్ళలో మంటలు రావడం, బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అది క్రానిక్ అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టార్టింగ్లోనే ఇప్పుడు మనం చెప్పినట్టు స్టార్టింగ్లోనే ఈ సమస్యలు ఉంటే ఈ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే, అండ్ క్రానిక్ సమస్యలు ఉండే వాళ్ళు కూడా ఈ చేస్తూ ఉంటే, ఈ రోజు చేసి వదిలేయకుండా ఒక 10-15 రోజులు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనలో చాలా వరకు డిఫరెన్స్ వస్తుందండి. అలా ఆపకుండా మనకి నచ్చిన ఫుడ్ మంచిగా ఉంది, నచ్చినట్టు తింటున్నాము, దాంతోపాటు మనం న్యూట్రిషియస్గా తింటున్నాం కాబట్టి రాను ఈ నొప్పులు, బలహీనతలు ఇవన్నీ పోయి మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం. సో ఖచ్చితంగా చేయండి, తొందరగా పడుకోండి, టైంకి తినండి, 1 అవర్ మస్ట్ అండ్ షుడ్గా యోగా పెట్టుకోండి, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. నరాల బలహీనతే కాకుండా నరాల బలహీనతల వల్ల వచ్చే ఎన్నో సమస్యలు మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా చేయండి. హెల్దీగా ఉండండి. నమస్కారం.